కథ 1957లోని క్యాంప్ క్రిస్టల్ లేక్ దగ్గర ప్రారంభమవుతుంది. రాత్రి సమయంలో క్యాంప్లో ఉన్న ఇద్దరు యువ క్యాంప్ కౌన్సిలర్లు ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. బయట వర్షం పడుతుండగా క్యాంప్లోని మిగతా వాళ్లు నిద్రలో ఉంటారు. కానీ వాళ్లకు తెలియకుండా ఎవరో వారిని గమనిస్తూ ఉంటారు. కొద్దిసేపటికే పరిస్థితి భయానకంగా మారుతుంది. ఆ రాత్రి జరిగిన సంఘటనలు క్రిస్టల్ లేక్ క్యాంప్కు ఒక భయంకరమైన చరిత్రను మిగిల్చుతాయి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కథ మళ్లీ అదే క్రిస్టల్ లేక్ ప్రాంతానికి వస్తుంది. ఈసారి క్యాంప్ను తిరిగి తెరవడానికి ఒక కొత్త బృందం అక్కడికి చేరుకుంటుంది. క్యాంప్ను నిర్వహించడానికి వచ్చిన స్టీవ్ క్రిస్తో పాటు యువ కౌన్సిలర్లు కూడా అక్కడికి వస్తారు. వాళ్లకు ఆ ప్రదేశం గురించి కొన్ని పాత కథలు వినిపిస్తాయి. క్రిస్టల్ లేక్ గురించి స్థానికుల్లో ఒక భయం ఉంది. గతంలో అక్కడ జరిగిన వరుస విషాద సంఘటనల కారణంగా ఆ ప్రాంతాన్ని చాలామంది దూరంగా ఉంచుతారు. అయినప్పటికీ స్టీవ్ మాత్రం క్యాంప్ను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. కొత్తగా వచ్చిన కౌన్సిలర్లలో ఆలిస్, జాక్, మాసీ, నెడ్, బ్రెండా, బెల్ వంటి యువకులు ఉంటారు. వాళ్లందరూ మొదట్లో సాధారణంగానే సరదాగా గడుపుతారు. క్యాంప్ను శుభ్రం చేయడం, పాత గదులను సిద్ధం చేయడం, పడవలు మరియు ఇతర సామగ్రిని సర్దడం వంటి పనులు ప్రారంభిస్తారు. కానీ క్యాంప్లోకి వచ్చినప్పటి నుంచే ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. అక్కడి వృద్ధుడు క్రేజీ రాల్ఫ్ వాళ్లను హెచ్చరిస్తాడు. క్రిస్టల్ లకేకి తిరిగి రావడం మంచిది కాదని, ఈ ప్రదేశానికి ఒక శాపం ఉందని చెబుతాడు. యువకులు అతని మాటలను పెద్దగా పట్టించుకోరు. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్లు క్యాంప్లో తమ పనుల్లో బిజీ అవుతారు. ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, తమ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తుంటారు. బయటకు చూస్తే ఇది సాధారణ సమ్మ కంప్లా కనిపిస్తుంది. కానీ ప్రేక్షకుడికి మాత్రం ఏదో ప్రమాదం దగ్గరపడుతోందనే అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కరుగా యువకులు క్యాంప్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుంటారు. అదే సమయంలో తెలియని వ్యక్తి వాళ్ల కదలికలను గమనిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తాయి. ఎవరూ ఆ వ్యక్తిని స్పష్టంగా చూడలేరు. కానీ క్యాంప్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి సురక్షితంగా ఉండకపోవచ్చనే అనుమానం పెరుగుతుంది. ఇంతలో నెడ్ సరదాగా ఇతరులను ఆట పట్టిస్తూ క్రిస్టల్ లేక్ లోకి వెళ్తాడు. అతని నిర్లక్ష్యమైన ప్రవర్తన పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. అతను నీటిలో ఉండగా ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. క్యాంప్లోని మిగతావాళ్లు తమ జీవితాల్లో సాధారణంగా ముందుకు సాగుతున్న సమయంలో, ఒక ప్రమాదకరమైన వ్యక్తి వాళ్ల చుట్టూ ఉన్నాడనే విషయానికి వారికి ఇంకా తెలియదు. ఆ రాత్రి తర్వాత క్యాంప్లోని వాతావరణం పూర్తిగా మారడం ప్రారంభమవుతుంది. ఒక చిన్న సంఘటనగా కనిపించిన విషయానికి త్వరలోనే మరింత పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఇదే సమయంలో యానీ ఫిలిప్స్ అనే యువతి క్యాంప్కి కొత్త కుక్గా రావడానికి ప్రయాణం ప్రారంభిస్తుంది. ఆమెకు క్రిస్టల్ లకేకి వెళ్లాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో ఆమెకు అక్కడి క్యాంప్ గురించి కొన్ని హెచ్చరికలు ఎదురవుతాయి. కానీ ఆమె వాటిని పట్టించుకోకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు తెలియదు, ఆమె వెళ్తున్న ప్రదేశమే ఈ కథలోని అత్యంత భయంకరమైన రహస్యానికి కేంద్రం. ఇక్కడి నుంచి క్రిస్టల్ లకేలో జరిగిన పాత విషాదం, ప్రస్తుతం క్యాంప్లో జరుగుతున్న అనుమానాస్పద సంఘటనలు ఒకదానితో ఒకటి కలవడం ప్రారంభిస్తాయి. యానీ ఫిలిప్స్ క్రిస్టల్ లేక్ క్యాంప్కి చేరుకోవడానికి ప్రయాణం కొనసాగిస్తుంది. ఆమెకు ఈ క్యాంప్ గురించి ముందే కొన్ని హెచ్చరికలు ఎదురైనా, వాటిని పెద్దగా పట్టించుకోదు. చివరికి ఆమెకు ఒక లిఫ్ట్ దొరుకుతుంది. అయితే ప్రయాణంలో ఆమెకు క్రిస్టల్ లేక్ గురించి మరోసారి హెచ్చరిక వినిపిస్తుంది. ఆ ప్రాంతంలో గతంలో జరిగిన విషాదం గురించి స్థానికులకు ఉన్న భయం ఇప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తుంది. క్యాంప్కు చేరుకోవాల్సిన అన్నియకి మార్గం మధ్యలోనే ఒక అనూహ్యమైన పరిస్థితి ఎదురవుతుంది. ఆమె వెళ్లాల్సిన దారి సాధారణంగా కనిపించినా, అక్కడి వాతావరణం మాత్రం అసౌకర్యంగా ఉంటుంది. చివరికి ఆమె క్రిస్టల్ లేక్ వైపు వెళ్లే మరో వాహనాన్ని ఎక్కుతుంది. ఇక క్యాంప్లో ఉన్న యువకులకు మాత్రం యానీ ఇంకా రాలేదనే విషయానికి తెలియదు. వాళ్లు తమ పనుల్లోనే ఉంటారు. క్యాంప్ను తిరిగి ప్రారంభించడానికి స్టీవ్ చేసిన ఏర్పాట్లు కొనసాగుతుంటాయి. ఇంతలో ఒకరి తర్వాత మరొకరు ఒంటరిగా కనిపించడం ప్రారంభమవుతుంది. మొదట్లో ఇవి సాధారణ విషయాల్లానే అనిపిస్తాయి. కానీ ప్రేక్షకుడికి మాత్రం ప్రతి సంఘటన వెనుక ఒకే ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నాడనే అనుమానం పెరుగుతుంది. జాక్ మరియు మాసీ మధ్య ఉన్న సంబంధం కూడా ఈ సమయంలో కథలో కనిపిస్తుంది. వాళ్లు క్యాంప్లోని ఒక గదిలో కలిసి సమయం గడుపుతుంటారు. బయట క్యాంప్ సాధారణంగానే కనిపించినా, వారి చుట్టూ కనిపించని ప్రమాదం తిరుగుతూనే ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత మాసీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జాక్ ఒంటరిగా మిగులుతాడు. అతనికి అసలు ప్రమాదం ఎంత దగ్గరలో ఉందో తెలియదు. ఇక మరోవైపు బ్రెండా తనకు తాను ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. క్యాంప్లోని పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ, ఆమెకు కూడా ప్రమాదం చేరువవుతుంది. క్యాంప్లోని యువకులు ఒక్కొక్కరిగా తమ తమ పనుల్లోకి వెళ్లిపోతుండటంతో వాళ్ల మధ్య ఉన్న సమూహ భద్రత తగ్గిపోతుంది.
ఇదే విషయాన్ని హంతకుడు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. ఈ సమయంలో కథలో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, హంతకుడు ఎవరో ప్రేక్షకులకు ఇంకా పూర్తిగా తెలియదు. కెమెరా తరచూ హంతకుడి దృష్టికోణాన్ని సూచించే విధంగా కదులుతుంది. అంటే మనం చూస్తున్న వ్యక్తి ఎవరనేది తెలియకపోయినా, అతను అక్కడే ఉన్నాడని మాత్రం స్పష్టమవుతుంది. ఇదే సస్పెన్సేను మరింత పెంచుతుంది. క్యాంప్లోని యువకులు తమ చుట్టూ జరుగుతున్న విషయాలను మొదట పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక్కొక్కరి అదృశ్యం, అనుమానాస్పద సంఘటనలు కలిసిపోవడం ప్రారంభించడంతో పరిస్థితి సాధారణం కాదని అర్థమవుతుంది. ఇంతలో ఆలిస్ కూడా క్యాంప్లోని పరిణామాలను గమనించడం ప్రారంభిస్తుంది. ఆమెకు ఏదో తప్పుగా జరుగుతోందనే భావన కలుగుతుంది. కానీ అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం ఆమెకు తెలియదు. క్యాంప్లోని భవనాలు, చుట్టూ ఉన్న అడవి, సరస్సు, ఇవన్నీ ఇప్పుడు సాధారణ సమ్మ క్యాంప్ వాతావరణం కాకుండా ఒక మూసివేసిన భయానక ప్రదేశంలా మారతాయి. ఒక సమయంలో బిల్ కూడా క్యాంప్లోని పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తాడు. అతను తిరిగి రాకపోవడంతో అలికేకి అనుమానం మరింత పెరుగుతుంది. ఆమె బిల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ క్యాంప్లోని నిశ్శబ్దం ఆమెకు సమాధానం ఇవ్వదు. ఆమె ఒక గది నుంచి మరో గదికి వెళ్తూ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు జరిగిన సంఘటనలను కలిపి చూస్తే, క్యాంప్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ప్రమాదంలో చిక్కుకున్నారని ఆమెకు అర్థమవుతుంది. ఇక స్టీవ్ క్రిస్టీ కూడా బయటకు వెళ్లిన తర్వాత క్యాంప్లో యువకులు మరింత ఒంటరిగా మిగిలిపోతారు. ఈ సమయంలో కథ మరొక ముఖ్యమైన విషయాన్ని బయటపెడుతుంది. క్రిస్టల్ లకేకి సంబంధించిన పాత విషాదం కేవలం ఒక ప్రమాదం కాదు. ఆ సంఘటనతో సంబంధం ఉన్న వ్యక్తుల జ్ఞాపకాలు, స్థానికుల భయం, క్యాంప్ను మళ్లీ ప్రారంభించడంపై ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ ప్రస్తుత హత్యలతో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే సమయంలో క్రేజీ రాల్ఫ్ చెప్పిన హెచ్చరికలు కూడా ఇప్పుడు మరింత అర్థవంతంగా అనిపిస్తాయి. ఆలిస్కి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని అర్థమవుతుంది. క్యాంప్లో ఉన్నవాళ్లలో చాలామంది కనిపించకుండా పోయారు. బయటికి వెళ్లే మార్గం కూడా సురక్షితంగా ఉందనే నమ్మకం లేదు. ఆమె క్యాంప్ చుట్టూ జాగ్రత్తగా కదులుతుంది. ప్రతి శబ్దం ఆమెను భయపెడుతుంది. ప్రతి తలుపు వెనుక ఎవరో ఉన్నారేమో అనే అనుమానం కలుగుతుంది. అదే సమయంలో ప్రేక్షకుడికి కూడా హంతకుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో తెలియదు. చివరకు అలికేకి కొన్ని భయంకరమైన నిజాలు కనిపించడం ప్రారంభిస్తాయి. క్యాంప్లో జరిగిన సంఘటనలు ప్రమాదాలు కావని ఆమెకు స్పష్టమవుతుంది. ఎవరో కావాలనే ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. కాని ఇంకా ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంటుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఆలిస్ ఆ ప్రశ్నకు సమాధానం కోసం క్యాంప్లో వెతుకుతుండగా, బయట నుంచి ఒక వాహనం కనిపిస్తుంది. సహాయం వచ్చిందేమోనని ఆమెకు ఒక క్షణం ఆశ కలుగుతుంది. కానీ ఆ ఆశ కూడా ఎక్కువసేపు నిలవదు. క్యాంప్లోని పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఆలిస్ ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా, అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాల్సి వస్తుంది. ఇక కథ చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటివరకు కనిపించకుండా ఉన్న కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా ఆలిస్ ముందుకు వస్తాయి. ఆమెకు క్రిస్టల్ లేక్ గతం గురించి ఒక భయంకరమైన నిజం అర్థమవుతుంది. ఆ నిజం బయటపడటంతో ఈ మొత్తం హత్యల వెనుక ఉన్న కారణం కూడా స్పష్టమవుతుంది. కాని అలికేకి ఇంకా ఒక చివరి ప్రమాదం ఎదురుగా ఉంది. ఆమె ఎదురుగా కనిపించబోయే వ్యక్తి గురించి ఆమెకు అసలు ఊహ కూడా లేదు. ఆలిస్ ఇప్పుడు క్యాంప్లో జరిగిన సంఘటనల వెనుక ఉన్న అసలు వ్యక్తిని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఇప్పటివరకు ఆమెకు హంతకుడు ఎవరో తెలియదు. కానీ ఒక్కసారిగా ఆమె ముందుకు వచ్చిన వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు, కథ మొత్తం కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. ఆ వ్యక్తి మిసెస్ వోహీస్. ఆమె బయటికి చూస్తే సాధారణంగా కనిపించే ఒక మధ్యవయస్కురాలిలా ఉంటుంది. ఆలిస్ మొదట ఆమెను చూసినప్పుడు, సహాయం కోసం వచ్చిన వ్యక్తిగా భావిస్తుంది. కానీ మిసెస్ వోహీస్ మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఆమె మాటల్లో ఏదో అసహజమైన విషయానికి అలికేకి అర్థమవుతుంది. ఆమె క్రిస్టల్ లేక్ గతాన్ని ప్రస్తావిస్తుంది. 1957లో క్యాంప్లో జరిగిన ఒక విషాద సంఘటనను గుర్తుచేస్తుంది. ఆ సంఘటనలో ఒక చిన్న బాలుడు సరస్సులో మునిగిపోయాడు. అతని పేరు జేసన్ వోహీస్. జేసన్ చనిపోయిన సమయంలో క్యాంప్లో ఉన్న కౌన్సిలర్లు అతనిపై సరైన శ్రద్ధ పెట్టలేదని మిసెస్ వోహీస్ నమ్ముతుంది. ఆ తర్వాత క్యాంప్పై వరుసగా జరిగిన దురదృష్టకర సంఘటనలకు కూడా అదే గతం కారణమని ఆమె భావిస్తుంది. ఇప్పుడు క్యాంప్ను మళ్లీ తెరవడానికి ప్రయత్నించడం ఆమెకు అసహ్యంగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆమె ఒక లక్ష్యంగా చూసింది. ఆలిస్కి ఇప్పుడు ఒక విషయానికి స్పష్టమవుతుంది, ఇప్పటివరకు జరిగిన హత్యలన్నీ యాదృచ్ఛికాలు కావు. వాటి వెనుక ప్రతీకారం ఉంది. మిసెస్ వోహీస్ తన కొడుకు మరణానికి క్యాంప్ కౌన్సిలర్ల నిర్లక్ష్యమే కారణమని భావించి,
వాళ్లపై తన కోపాన్ని చూపించింది. ఆలిస్ పరిస్థితి తీవ్రంగా మారిందని అర్థం చేసుకుంటుంది. ఆమె మిస్సెస్ వోహీస్ నుంచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ మిస్సెస్ వోహీస్ తన అసలు ఉద్దేశాన్ని దాచడం ఆపేస్తుంది. ఇద్దరి మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. ఆలిస్కి తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి తప్పించుకోవడం తప్ప మరో మార్గం ఉండదు. ఆమె క్యాంప్లో పరుగెత్తుతూ ఆశ్రయం కోసం వెతుకుతుంది. కాని ఆమెకు చుట్టూ కనిపించేది ఖాళీ క్యాంప్, చీకటి భవనాలు, నిశ్శబ్దమైన అడవి మాత్రమే. ఇప్పటివరకు క్యాంప్లో జరిగిన ప్రతి సంఘటన ఆమె మనసులో తిరుగుతుంది. ఒక్కొక్కరిగా కనిపించకుండా పోయిన వాళ్ళు, వాళ్లను వెతికినప్పుడు దొరకని ఆనవాళ్లు, తనకు అర్థం కాని ప్రమాదాలు. ఇప్పుడు వాటన్నింటికీ ఒకే సమాధానం ఉంది. మిస్సెస్ వోహీస్. ఆలిస్ తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు అవకాశం దొరికినప్పుడు మిస్సెస్ వోహీస్ ను ఎదుర్కొంటుంది. ఈ కాన్ఫ్రంటేషన్ క్రమంగా మరింత ప్రమాదకరంగా మారుతుంది. మిస్సెస్ వోహీస్ తన కొడుకు జేసన్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె మాటల్లో కోపం మాత్రమే కాదు, చాలా కాలంగా మోస్తున్న బాధ కూడా కనిపిస్తుంది. ఆమెకు జేసన్ ఇప్పటికీ తనతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అతని మరణాన్ని అంగీకరించలేకపోయింది. క్యాంప్ను మూసివేయడమే తన కొడుకుకు న్యాయం అని ఆమె భావించింది. క్యాంప్ మళ్లీ తెరుచుకోవడం తనకు మరోసారి ఆ బాధను గుర్తుచేసింది. అందుకే అక్కడికి వచ్చిన వాళ్లందరినీ ఆమె శత్రువులుగా చూసింది. ఆలిస్ మాత్రం ఈ ఆలోచనను అంగీకరించదు. తన ప్రాణాల కోసం ఆమె పోరాడాల్సిందే. ఇద్దరి మధ్య జరిగిన పోరాటంలో అలికేకి ఒక అవకాశం లభిస్తుంది. ఆమె మిస్సెస్ వోహీస్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొద్దిసేపు ఆలిస్ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. మిస్సెస్ వోహీస్ మళ్లీ అలికేపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆలిస్ తన శక్తినంతా ఉపయోగించి ఆమె నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి అలికేకు ఒక కీలకమైన అవకాశం దొరుకుతుంది. ఆమె మిస్సెస్ వోహీస్ ను ఎదుర్కొని, చివరకు ఆమెను ఆపగలుగుతుంది. అలా క్రిస్టల్ లకేలో జరుగుతున్న హత్యల పరంపర ఒక్కసారిగా ముగుస్తుంది. ఆలిస్ అలసిపోయి అక్కడే మిగిలిపోతుంది. చుట్టూ ఉన్న క్యాంప్ ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత సహాయం కోసం అధికారులు అక్కడికి చేరుకుంటారు. ఆలిస్ ను రక్షిస్తారు. ఆమె చెప్పిన విషయాలను వింటారు. క్యాంప్లో జరిగిన సంఘటనలన్నీ బయటపడతాయి. కానీ కథ ఇక్కడ పూర్తిగా ముగిసినట్టు కనిపించినప్పటికీ, సినిమా చివరి క్షణాలు మరో భయంకరమైన ప్రశ్నను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాయి. ఆలిస్ ఒక పడవలో క్రిస్టల్ లేక్ మీద తేలుతూ ఉంటుంది. చుట్టూ ప్రశాంతమైన నీరు. ఆమెకు చివరకు ప్రమాదం ముగిసిందని అనిపిస్తుంది. ఇంతకాలం తనను వెంటాడిన భయం ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయిందని ఆమె అనుకుంటుంది. కానీ సరస్సు నీటి అడుగునుంచి ఒక్కసారిగా ఒక ఆకారం పైకి దూసుకొస్తుంది. అది జేసన్. చిన్న బాలుడి రూపంలో కనిపించే అతను ఆలిస్ పైకి దూకుతాడు. ఆలిస్ ఒక్కసారిగా భయంతో మేల్కొంటుంది. అప్పుడు మనకు మరో నిజం అర్థమవుతుంది. ఇది వాస్తవంగా జరిగినదా, లేక అలికేకి వచ్చిన భయంకరమైన కలనా అనేది స్పష్టంగా తెలియదు. చివరికి ఆలిస్ ఆసుపత్రిలో మేల్కొంటుంది. అక్కడ ఆమెకు తాను సురక్షితంగా ఉన్నానని తెలుస్తుంది. కానీ క్రిస్టల్ లేక్ గురించి ఆమె మనసులో మిగిలిన భయం మాత్రం అంత సులభంగా పోదు. సినిమా చివరి భాగం ప్రేక్షకుడిని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. జేసన్ నిజంగా బతికి ఉన్నాడా? లేక ఆలిస్ అనుభవించిన భయంకరమైన సంఘటనల తర్వాత ఆమె మనసులో ఏర్పడిన ఒక భ్రమ మాత్రమేనా? ఈ సందేహమే తరువాతి కథలకు ఒక ముఖ్యమైన పునాది అవుతుంది. అలా ఫ్రైడే ద 13th సినిమా క్రిస్టల్ లకేలో జరిగిన పాత విషాదం, ఒక తల్లి తన కొడుకు కోసం చేసిన ప్రతీకారం, మరియు ఆలిస్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన పోరాటంతో ముగుస్తుంది. అయితే చివరి క్షణాల్లో అషోన్ను చూపించడం ద్వారా ఈ కథకు మరో తలుపు తెరుచుకుంటుంది. క్రిస్టల్ లేక్ భయం ఇంకా పూర్తిగా ముగియలేదనే సంకేతం.